షరఫ్ బజారులోని శ్రీ పంచముఖాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి సింధూరార్చన నిర్వహించి విశేషంగా హోమాది కార్యక్రమాలు జరిపారు. స్థానిక షరఫ్ బజార్లో వేయించేసి ఉన్న శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 16వ వార్షిక లక్ష హనుమాన్ చాలీసా పారాయణ శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 1వ తేదీ నుండి ప్రారంభమై 11వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అవుతు శ్రీనివాసరెడ్డి, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, వంశ పారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి సారథ్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. 3వ రోజు సోమవారం శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు, సాయంత్రం స్వామివారికి సింధూరార్చన, సుందరకాండ ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు విశేషంగా పాల్గొని శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో సభ్యులు పాల్గొని తమ వంతు సహకారం అందిస్తున్నారు. శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి జంబీర ఫలార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిఖిల్ శాండిల్య, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన సేవా సమితి సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, ఆర్ సురేష్, ఎం వెంకటేష్, కె రాజశేఖర్, బి లీలాప్రసాద్, గోలి సోమశేఖర్, సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో దాదాపు 16 సంవత్సరములుగా హనుమాన్ చాలీసా 1,00,000 సార్లు పారాయణ చేసి స్వామి యొక్క అనుగ్రహం పొందడానికి ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా కార్యక్రమాలు ప్రారంభించుకొని ప్రతినిత్యము కూడా మహిళామణులందరూ కూడా శ్రద్ధాభక్తులతో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. రోజు ఒక విశేషమైనటువంటి అర్చనతో స్వామివారి యొక్క అర్చన జరగబోతున్నది. సింధూర్ అర్చన అంటే స్వామికి చాలా ప్రీతికరమైనటువంటిది. అందులో భాగంగా ప్రతినిత్యము కూడా సుందరకాండ ఎంత గొప్పదో చాలీసా కూడా అంత గొప్పది. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ సీత, సుందరే సుందర కపి అని కార్యసిద్ధి కలగడానికి సుందరకాండ పారాయణ చాలా ముఖ్యమైనటువంటిది. మన తెనాలి పట్టణంలో షరఫ్ బజార్ నందు మేము చేసినటువంటి సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు 3వ రోజు శ్రీ స్వామివారికి సింధూరంతో అభిషేకం జరుగుతుంది. మధ్యాహ్నం నుంచి పొద్దునపూట 1,00,000 హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో భాగంగా ఈ హోమము జపములు ఈ పూట పూర్తయినవి. భక్తులందరూ విశేషంగా పాల్గొని శ్రీ స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రేపు మామిడి పండ్లతో శ్రీ స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ 11వ తారీఖు వరకు కూడా కంటిన్యూషన్గా వివిధ రకాలైన ఫల పుష్పములతో ఈ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదే కాకుండా ములుకుట్ల వారి అవధానుల వారి పౌరాణ కాలక్షేపం కూడా సాయంత్రం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావచ్చు.